థైరాయిడ్ గ్రంథి గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. మన మెడలో ఓ చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి మన శరీరాన్ని మొత్తం నడిపించే ఒక సైలెంట్ బాస్ అని మీకు తెలుసా? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది, అసలు దీని పనేంటి? ఇది మన మెటబాలిజంని, అంటే మన శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ఒక ఇంజిన్ని కంట్రోల్ చేస్తుంది. దీనికోసం T3 మరియు T4 అనే రెండు కీలకమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన బాడీకి యాక్సిలరేటర్స్ లాంటివి. శక్తిని ఎంత ఫాస్ట్గా వాడాలో ఇవే డిసైడ్ చేస్తాయి. ఇక రెండవది, ఒకవేళ ఇది సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది? అప్పుడు మనకు రెండు ప్రధాన సమస్యలు ఎదురవుతాయి. ఒకటి, హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ చాలా స్లోగా పనిచేయడమన్నమాట. దీనివల్ల బరువు పెరగడం, తీవ్రమైన అలసట, డిప్రెషన్ వంటివి వస్తాయి. దీనికి పూర్తిగా వ్యతిరేకం హైపర్థైరాయిడిజం, అంటే థైరాయిడ్ ఓవర్గా పనిచేయడం. దీని లక్షణాలు బరువు తగ్గడం, ఆందోళన, ఇంకా గుండె ధడధడలాడుతడం. చివరిగా, మరి ఈ సమస్యలు ఎందుకొస్తాయి? అయోడిన్ లోపం ఒక కారణం, కాని ఇప్పుడు అతిపెద్ద కారణం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. అంటే ఏంటంటే మన సొంత రోగనిరోధక వ్యవస్థే మన థైరాయిడ్పై దాడి చేస్తుంది. వీటితో పాటు విపరీతమైన ఒత్తిడి కూడా దీని పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి సరియైన ఆహారం ఇంకా ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మన థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.